హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐటీఐలో అడ్మిషన్ కొరకు ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు రెగ్యులర్గా పొందాలంటే కనుక మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ రోజులలోనైతే మనకు ఏం చేయాలన్న సుతా డిగ్రీ పక్కన పెట్టేసి ఐటీఐ కానీ బీటెక్ కానీ ఈ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఫిట్టర్స్ వీటికి మాత్రమే మనకు ప్రిఫరెన్స్ అనేది బాగా ఇస్తున్నారు. మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు పడ్డ రైల్వేస్ కావచ్చు, లేకపోతే ఈ సింగరేణి జాబ్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి రాను అయితే చాలా ఉండడం అయితే జరుగుతుంది. వాటికి మొత్తం టెక్నికల్ స్కిల్సే మనకి ఫ్యూచర్లో ఈ ఎలిజిబిలిటీ వీటినే మాత్రమే చూడబోతున్నారా అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇట్లాంటి ఐటీఐ జాబ్స్కి మనం ఆన్లైన్లో ఇప్పుడు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, హోమ్ పేజ్కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ నేను. ఓకే, సో ఈ పేజీలో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది రెడ్ కలర్లో. ఆల్రెడీ ఇక్కడ అప్లికెంట్ క్లిక్ హియర్ టు అప్లై అని కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ థర్డ్ ఫేజ్ నడుస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ నడుస్తుంది. ఇక్కడ రెడ్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇంతవరకు లేకుంటే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటి, మన అప్లికెంట్ నేము, ఆ మొబైల్ నెంబరు, ఆ ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుని అదే పాస్వర్డ్ సేమ్ కింద ఎంట్రీ చేయండి. క్యాప్చాను ఇక్కడ ఎంట్రీ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నా. ఓకే, ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డీటెయిల్స్ ఓకేనా అని అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఓకే అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, లేదంటే చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరిగింది. ఇక్కడ బ్యాక్ టు హోమ్ పేజ్ అని వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇందాక అక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఆ పాస్వర్డ్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంట్రీ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఆ సెక్షన్, ఆ స్టేజ్కి అయితే తీసుకెళ్తుంది. చూడండి, నేను ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మై అప్లికేషన్ అని కనబడుతుంది. దీని మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి, 5 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి ఫుల్గా వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా డీటెయిల్స్ మనకు ఫిలప్ చేసిన కొద్దీ టిక్ మార్క్ అయితే రైట్ మార్క్ అవ్వకుండా పోతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకేమున్నాయని చూస్తే కనుక ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ మీరు మధ్యలో క్లిక్ చేస్తే సీట్ అలాట్మెంట్ వస్తుంది. సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం లేవు, ఇప్పటివరకు మనం ఏం చేయలేదు కాబట్టి. సో మై అప్లికేషన్ మీద క్లిక్ చేసిన, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఇవన్నీ అప్లికెంట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ క్యాస్ట్ ఏంటిది, ఇక్కడ మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, రిలీజియనా, ఎక్స్ సర్వీస్ మ్యానా, లోకల్ స్టేటస్ అంటే తెలంగాణ వల్ల, నాన్ లోకలా అనేది, ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. అండ్ ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు యాక్సెస్గా ఎంట్రీ చేయండి. కింద లాస్ట్కి ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చుకోండి, లేకపోతే లేదు. అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ నేను అన్ని ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇది కేవలం 8వ తరగతి లేదా 10వ తరగతి, 8th లేదా 10th క్లాస్తో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంటే మీ క్వాలిఫికేషన్ ఏదో ఫస్ట్ చూజ్ చేసుకోండి. 10th క్లాసా 8th క్లాసా? ఓకేనా? 8th క్లాస్తో కూడా మనం ఐటీ అయితే చేయొచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ లేదంటే స్కూల్, ఏదైతే 10th క్లాస్ కానీ లేకపోతే 8th క్లాస్ కానీ మీరు స్కూల్ పేరు అయితే ఈజీగా మెన్షన్ చేయండి. అండ్ ఆ 8th క్లాస్దా లేకపోతే 10th క్లాస్దా పైన ఏదైతే మీరు క్వాలిఫికేషన్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ హాల్ టికెట్ ప్లేస్లో ఎంటర్ చేయండి. అది ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ కాడ అక్కడ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ టైప్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైన ఎస్ఎస్సి పెట్టుకున్నాను, అది నాకు సిజిపిఐ వచ్చేది. ఈ రోజులలో మొత్తం పాయింట్సే కదా ఫ్రెండ్స్. ఇక్కడ కింద మొత్తం చూడండి, సబ్జెక్ట్ 1, 2, 3, 4, 5, 6 అని ఇట్లా ఉన్నాయి. ఈ సబ్జెక్ట్లో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మీ ఏదైతే 10th క్లాస్లో మార్క్ షీట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు మొత్తం ఎంట్రీ చేసేసి ఇక్కడ లాస్ట్కి చూడండి జీపీఏ ఉంది కదా, ఆ పాయింట్స్ ఎన్ని వచ్చినాయని ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటో, అప్లికెంట్ సిగ్నేచరు. ఇక్కడ 10th క్లాస్ మెమో లేదంటే 8th క్లాస్ మెమో మీరు ఏదైతే క్వాలిఫికేషన్ అది అక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో, ఓకే, ఫోటో సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 10th క్లాస్ కానీ, క్యాస్ట్ కానీ, ఆ స్టడీ సర్టిఫికేట్స్ కానీ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండి అక్కడ అటాచ్మెంట్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. ఓకేనా? దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. సో నెక్స్ట్ పేజ్కి వచ్చినాక ఇక్కడ సేవ్ అండ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన కాలేజీలో
ఏ కాలేజీలో మనం అడ్మిషన్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ కాలేజీలో అడ్మిషన్ వేద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్ మీరు చేద్దాం అనుకుంటారు, అది గవర్నమెంటా ప్రైవేటా. సో ఐటీఐలో అక్కడ మీకు కనబడతాయి గవర్నమెంట్. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఒకటి చూస్ చేసుకున్నాను, కరీంనగర్లో గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉంది. అందులో ఏది చూస్ చేసుకుంటారు, ఎలక్ట్రీషియనా, ఫిట్టర్సా, ప్లంబరా చూస్ చేసుకోండి. అక్కడ మీకు ఫీజు డీటెయిల్స్ కనబడతాయి. ఓకే అంటే ఎస్ నొక్కండి. ఓకేనా, ఈ విధంగా పైన రోలో యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వేరే ఏది డిస్టిక్ హైదరాబాద్ చూస్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ప్రైవేట్ చేసుకున్న, ప్రైవేట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి. ఓకేనా, చూడండి ఈ ప్రైవేట్లో మళ్ళీ మనకు ఏ కోర్సు కావాలి అనేది ఇక్కడ క్లియర్గానే ఉంటాయి. ఇందులో నాకు నచ్చిన కోర్స్ లేదు, ఇక్కడ వేరే కాలేజ్ చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఉంది, చూడండి నాకు ఎలక్ట్రీషియన్ కావాలి, ఎలక్ట్రీషియన్ సంబంధించిన ప్రైవేట్ కాలేజీలో 16,500 ఫీజు ఉంది. ఇట్లా మీకు గవర్నమెంట్ కాలేజీలలో ఫీజుతో ఉంటుంది, గవర్నమెంట్ కాలేజీలో ఫీజు లేకుండా ఉంటుంది, ఫ్రీ సీట్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ అయితే ఖచ్చితంగా ఫ్రీ సీట్ అయితే ఉండదు, ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్ ఉండదు. అట్లా మీకు ఏదైతే ఇప్పుడు అక్కడ పైన ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే అన్ని కాలేజీలు అయితే పెట్టుకొని మీకు ఈజీగా అయితే సబ్మిట్ అయితే కొట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రీజింగ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసినాక ఒక 100 రూపీస్ అయితే మనం కట్టాలి. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ ఆన్లైన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇక్కడ. సో ఇందులో డెబిట్ కార్డు అయితే నా దగ్గర డెబిట్ కార్డు ఉంది కాబట్టి డెబిట్ కార్డు క్లిక్ చేసేసి ఇక్కడ 109 రూపీస్ పడుతుంది విత్ ఛార్జెస్తో. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతున్నాయి. పే నౌ మీద క్లిక్ చేసేసాను. అప్పుడప్పుడు కొంచెం సర్వర్ అయితే ప్రాబ్లం ఉంది, మళ్ళీ రీట్రై మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం అయింది, మళ్ళీ రీట్రై మీద చూస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో పేమెంట్ ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మన కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి పే మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ కాలేజీలు పెట్టుకున్నారో, ఆ సంబంధించిన కోర్సులు పెట్టుకున్న తర్వాత కింద ఖచ్చితంగా మనము ఫ్రీజ్ చేస్తాం కదా, అది మాత్రం ఫ్రీజ్ అనేది ఫస్టే చేయొద్దు. ఖచ్చితంగా కాలేజీలో గన్ని మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ అనుకున్న తర్వాత మాత్రమే ఫ్రీజ్ చేయాలి, లాక్ చేయాలి. ఓకేనా. సో చూసారా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఆరెంజ్లో బ్యాక్ టు మై అప్లికేషన్ కనబడుతుంది కదా, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ ఐ కనబడుతుంది కదా కన్ను సింబల్, దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు ప్రింట్ మీద క్లిక్ చేసి ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈజీగానైతే మీకు మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐటీఐ కేవలం 8వ తరగతితోనే లేదా 10th క్లాస్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఐటీఐతోని ఇప్పుడు చూసాం మనం ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, ప్లంబర్స్, అకౌంటెంట్స్ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూస్ చేసుకోండి. ఈ రోజులలో మొత్తం ఇవే కంప్లీట్గా ప్రొఫెషనల్ కోర్స్కే ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయవచ్చు. మీరు న్యూస్ పేపర్ కానీ దానికి ఐటీఐ కానీ బీటెక్ అడుగుతారు, లేకపోతే ఇలా మిగతా ఇక మొత్తం ఇవే ఫ్యూచర్ మొత్తం ఇదే కాబోతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఐటీఐ ఏది కోర్స్కి అయితే మీరు జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేనట్టే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే కనుక మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కన్మా డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్ ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్.